Q1 క్వశ్చన్ 1. ఈ క్వశ్చన్ 1లో ఏంటంటే ఏమి ఇచ్చాడు? ఏ బ్యాగ్ కంటైన్స్ 5 రూపీ నోట్స్, 2 రూపీ నోట్స్ అండ్ 1 రూపీ కాయిన్స్ అండ్ 1 రూపీ కాయిన్స్. సరే, 5 రూపీ నోట్స్, 2 రూపీ నోట్స్ అండ్ 1 రూపీ కాయిన్స్ ఇట్లా ఇచ్చాడు. సో ఇవి ఏ రేషియోలో ఉన్నాయి అన్నాడు? 2:3:5. సో ఇప్పుడు ఇవన్నీ కలిపాడు అనుకో, అంటే కలపడం అంటే ఇవన్నీ కలిపితే 252 వచ్చాయంట. అంటే చూద్దాం ఇప్పుడు ఇది ఎలా కలపాలి. 5 కాయిన్లు 2 ఉన్నాయి, అవన్నో మనకు తెలియదు. ప్లస్ 2 రూపాయల కాయిన్లు 3 రేషియోలో ఉన్నాయి, అవన్నో మనకు తెలియదు. ఓకే, 1 రూపీ కాయిన్స్ 5 ఉన్నాయి, అవన్నో మనకు తెలియదు. ఈ ఎక్స్ అంటే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఓకేనా, ఈ ఎక్స్ మనం కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కొని 5 రూపాయలకి ఎన్ని ఉన్నాయి, దీనికి ఎన్ని ఉన్నాయి కనిపెట్టాలి. ఇప్పుడు చూద్దాం. 5 × 2 10x ప్లస్ 2 × 3 6x ప్లస్ 1 × x x ఈక్వల్ టు 252. 10 6 16, 1 × 5 5, 16 5 21. ఇంకో 21 x ఈక్వల్ టు 252. ఏకం కొట్టేద్దాం. 7 ఏకం చూద్దాం, లేకపోతే 3 ఏకం. ఎందుకు? 2 1 3, 3లో పోయిద్ది. 2 5 2, 3లో పోయిద్ది. 3 ఏళ్ళు 3 3 8 24, 3 4 12, 7 84లో 12 సార్లు పోయిద్ది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 12 అని అర్థం. సో మనం ఏం అడిగాడు? 5 రూపీ కాయిన్స్ అడిగాడు. 5 రూపీస్ అంటే ఎక్కడే కదా ఉంది. సో 5 × 2x, ఈ వాల్యూ ఎంత? 2x అంటే x అంటే 12 కదా. 2 × 12 24. ఓకే, 24 కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా, 24 రూపాయల కాయిన్స్ 5 ఉన్నాయి. అదే మన ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ సి మన ఆన్సర్. ఏం లేదు, ఫస్ట్ ఇలా రాసుకున్నాం. ఇవి కాయిన్స్, ఇవి ఎన్ని ఉన్నాయో వాటి లెక్క. ఓకేనా, సో 5 × 2 10x రాసుకున్నా. ప్లస్ ఎందుకంటే మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ చేస్తున్నా. 2 × 3 ఇది చేసుకున్నా. 1 × 5 1 × 5 రాసుకున్నా. మొత్తం వచ్చింది 5 రూపాయలు అడిగాడు కాబట్టి ఈ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకున్నా. ఎంత వచ్చింది? 12 వచ్చి 24 వచ్చింది. ఎక్స్ 12 కదా, కాబట్టి 24 5 రూపాయల కాయిన్లు ఉన్నాయని చెప్పేసా. మన ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 24 కాయిన్లు ఉన్నది చూడు, అదే ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ 2 ఏముందంటే ఇఫ్ 9a ఈక్వల్ టు 10b అండ్ 12b ఈక్వల్ టు 13c. ఈ బుల్లెట్ ఇలా చేసేయాలి. ఇలా ఉన్నప్పుడు ఏమని చెప్పాను? ఈ వాల్యూ అయిపోద్ది. అంటే 10:9. మన ఫార్ములా మనకు ఒకటి తెలుసు కదా, a:b, b:c ఇచ్చి ఏబిసి కనుక్కోమన్నాడు అనుకో, అప్పుడు ఇక్కడ ఏం రాస్తాం? దీని దగ్గర ఉన్నది రాస్తాం, దీని దగ్గర ఉన్నది ఇక్కడ రాస్తాం. అలానే సేమ్ ఇంతే. a:b వాల్యూ ఇది. b:c ఎంత ఇచ్చారు? 13:12. అదే రాసుకుంటున్నాం. 10:9:13:12. ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఏం రాసుకోవాలి? 9, ఇక్కడ 13. వాడు అడిగింది a:b, ఇది అక్కర్లేదు మనకి. a:c అడిగాడు, ఇది అక్కర్లేదు కాబట్టి 108. 10 13 130. 2 ఎక్కం పోయింది. 65 2 54. 65:54 మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. నెక్స్ట్ లెక్క ఏంటిది? థర్డ్ది క్వశ్చన్ అర్థం చేసుకో. ఇఫ్ ద సేవింగ్ ఆఫ్ ద 2 పర్సన్ ఈస్ రేషియో 8:7. రేషియో నేను 8:7 రాసుకోకుండా, ఎందుకంటే కింద పర్సంటేజ్లు ఇచ్చాడు కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా రాసుకున్నాను. ఎందుకు? ఈ 2 కొట్టేసిన 8:7 వచ్చేది. 100 ఎక్కం కొట్టేసిన 8:7 కాబట్టి ఇట్లా రాసుకున్నాం. ఇద్దరు రేషియోలు ఇట్లా పెరిగినాయి అంట. ఫస్ట్ వాడి రేషియో ఎంత పెరిగింది? 20% అంట. నేను అంత స్పీడ్గా ఎలా చేస్తానంటే, ఒక పాయింట్ పెట్టుకున్నాం అనుకో, ఇది 10% అని అర్థం. ఓకే, 10% వాల్యూ 80 అంట. 20% వాల్యూ 160. ఓకేనా, 20% పెరిగిందంటే 160. లేదు నేను డైరెక్ట్ చేసుకుంటానని చేసుకో. 20% ఎంత? 1/5. 80 16. అదిగో 5 16 80 120. అంటే 800గా 160 పెరిగింది. అంటే ఎంత వచ్చింది? 960 వచ్చింది. ఇటెంత పెరిగింది? అండ్ హిస్ సేవింగ్స్ ఇంక్రీజ్ బై 15%. బి వాడిది 15%.
15% ఆఫ్ 700. 0 కొట్టేస్తే 7 పైసలు 105. 105 కాబట్టి 805. ఎక్కం కొట్టేద్దాం, 5 ఎక్కం కొట్టేద్దాం. 5 ఒకట్ల 5, 46 ఉంటుంది. 5 9 45, 5 2 192 ఆప్షన్లో ఉందో చూస్తే అదే మన ఆన్సర్ అయిపోయింది. 192 ఆప్షన్లో ఉంది, ఇంకా లేదు కాబట్టి మనం చేస్తూనే ఉండాలని అర్థం. ఇప్పుడు ఇది చూద్దాం. 5 ఎక్కం, 5 16 80, 5 16 80, 5 ఒకట్లో 5. మేబీ తప్పించాడు. ఇదే ఆన్సర్. 192:161 ఈజ్ మన ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఫోర్త్ లెక్క ఏమి ఇచ్చాడు? షాప్ కీపర్ టోటల్ అమౌంట్ 1500 అంట. ఓకేనా? ఈజ్ టు డిస్ట్రిబ్యూట్ అట్ A:B ఇన్ ద రేషియో ఆఫ్ 7:5. 7:5 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశాడంట. ఓకేనా? 7:5 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశాడు. an amount 250 ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్. అంటే దీంట్లో 250 తీసేసాడు. 250 తీసేస్తే అంత 0 5 1250. 250 తీసాడు. సో ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20%. 20% ఇంక్రీజ్ అయిందంట. ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ అంటే ఇదే కదా. ఈ రిమైనింగ్ అమౌంట్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20%. అంటే 1/5. 1250. 5 120 ఎన్నిసార్లు పోయిద్ది? 20 సార్లు పోయిద్ది. 250 ఇంక్రీజ్ అయ్యిద్ది అన్నాడు. అంటే 120 1250 250 1500 వచ్చింది. సో ఈ 1500లో వాడు అడిగింది ఏమడిగాడు? హౌ మచ్ అమౌంట్ ఏ విల్ రిసీవ్. ఏ ఎంత రిసీవ్ చేసుకుంటాడు అని అడిగాడు. ఓకే, ఇప్పుడు 12 పార్ట్స్ వాల్యూ 2 కలుపుకుందాం. 12 పార్ట్స్ వాల్యూ 1550 అయితే ఈ 7 పార్ట్స్ వాల్యూ ఎంత? అంతే కదా. సో చూద్దాం. 12 ఎక్కం, 12 ఒకట్లో 12, ఇంకెంత ఉండిద్ది? 3 ఉండిద్ది. 2 12 24, 5 12 60, 125. 120 సార్లు పోయింది. సో 7 × 125 తీసుకోవాలి. 125 7 7 5 35. యూనిట్ ప్లేస్ చూసుకుందాం. ఒకటే ఉందనుకో, ఇదే మన ఆన్సర్. అదే ఉంది కాబట్టి 875 మన ఆన్సర్. ఇంకా చేయక్కర్లే, లెక్క వదిలేయడం. 875 మన ఆన్సర్. ఏం చేసుకోవాలా? డిడక్షన్ అన్నాడు. డిడక్షన్ అంటే 1500 నుంచి 250 తీసేసా. 1250 వచ్చింది. 1250 వచ్చినప్పుడు ఏం చేశాను? ఇంకా దీని మీద 20% ఇంక్రీజ్ అన్నాడు. అట్లా నువ్వు స్టెప్ బై స్టెప్ చూసుకోవాలి. 20% ఇంక్రీజ్ అన్నాడు. 20% ఇంక్రీజ్ అంటే ఎంత వచ్చినప్పుడు మళ్ళీ 1500 వచ్చేసింది. కాబట్టి ఏ షేర్ ఎంత అని అడిగాడు. ఏ షేర్ ఫస్ట్ 12 పార్ట్లు 1500 కదా. ఈ రెండింటి వాల్యూనే 1500. సో 7 వాల్యూ ఎంత అని అడిగారు. 7 అది వచ్చేసింది. 875 మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు చూద్దాం. 5th. ఇన్ ఏ జూ దేర్ ఆర్ హార్స్ అండ్ పీజియన్స్. హార్స్ని X అనుకున్నా, పీజియన్స్ని Y అనుకున్నా. ఇఫ్ దర్ హెడ్స్ ఆర్ కౌంటెడ్. హెడ్స్ అంటే ఏంటి? ఒకటే ఉంటాయి హెడ్స్ కాబట్టి కౌంటెడ్ 200 వచ్చాయి. ఇఫ్ దేర్ లెగ్స్ ఆర్ కౌంటెడ్. హార్స్కి నెక్స్ ఉంటాయి 4 ఉంటాయి, పీజియన్కి Y ఉంటాయి కాబట్టి 580. ఇది ప్రాసెస్. ఇప్పుడు 4 దీనిలో మార్చుకుందాం. ఎందుకంటే ఒక పక్క సేమ్ అవ్వాలి. ఇది కానీ సేమ్ అవ్వాలి కదా. కాబట్టి నేను దీన్ని 4తో మల్టిప్లై చేస్తున్నాను. 4తో మల్టిప్లై చేస్తే వచ్చిందంటే 4x + 4y = 800. సో ఇప్పుడు దీంట్లో తీసేద్దాం. ఆల్రెడీ వచ్చు బట్ మర్చిపోయావు, చూసుకో. సో ఇప్పుడు మైనస్ చేద్దాం. ఎంత? 2y = 50. 580 కదా. 580 0 15 నుంచి 8 పోతే 10 నుంచి 8 పోతే 2, 7 నుంచి 5 పోతే 2. 2y = 220. 2 దీంట్లో ఎన్నిసార్లు పోతే 22లో 11 సార్లు పోయింది. y = 110. ఓకే, ఈ y = 110. y అంటే ఏంటి? పీజియన్స్. వాడు అడిగింది పీజియన్సే కాబట్టి y = 110. సో వాడు ఒకవేళ హార్స్ అడిగాడు అనుకో, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. y = 110. సో x + y = 200. y = 110. 200 నుంచి 110 తీసేస్తే ఎంత? అప్పుడు 90 గుర్రాలు అవుతాయి. ఇది ప్రాసెస్. హెడ్స్ ఒకటే కాబట్టి ఒకటే వేసుకున్నా. ఒక గుర్రం, ఒక పీజియన్ అని. సో అలా కౌంట్ చేస్తే వాడికి 200 వచ్చినాయి అంట. ఇంకా వాటి కాళ్ళు 4x. గుర్రానికి 4 కాళ్ళు, పీజియన్కి 2 కాళ్ళు కాబట్టి ఎంత వచ్చినాయి అంట. సో ఇది ప్రాసెస్ దీనికి. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇది సింపుల్ క్వశ్చన్. దీన్ని సింపుల్గా ఎలా రాసుకుందో చూద్దాం. ఏ రెసిపీ నీడ్స్ 4 cups of sugar to make 16 cookies. సో
హౌ మెనీ కప్స్ ఆఫ్ ద షుగర్ ఈజ్ నీడెడ్ టు మేక్ 24 కుకీస్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్. సో చూడు 4 కప్స్ ఏంటిది 4 cups of sugar to make 16 cookies. Cups, cookies. 4 cups of sugar to make 24 cookies. సో ఇదేంటి 24 కుకీస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 4 × 4 16. సో ఎంతకి ఇంటూ 4 చేస్తే 24 వస్తుంది? 6కే కదా ఆన్సర్. 6 లేదు నేను ఇట్లా చేయనంటే ఇలా చేసుకో. 4 కప్స్కి 16 కుకీస్ తయారైతే 24 కప్స్ చేయడానికి ఎన్ని 24 కుకీస్ చేయడానికి ఎన్ని కప్స్ కావాలి? కొట్టే 4 6 ఇలా అదే. సో ఇదే మన ప్రాసెస్. 4 - 60 4 × 16 xకి 24 క్రాస్ మల్టిప్లికేషన్ 16x = 24 × 4 4 4 4 6 x = 6. లేదా నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నానంటే నేను సేమ్ అదే వేసా, కాకపోతే డైరెక్ట్గా కొట్టేసాను. ఇది ప్రాసెస్. ఇలా చేయాలి. ఇన్ని దీనికి ఈక్వల్, ఇన్ని ఎంతకి ఈక్వల్ అంటే ఇలా. ఇప్పుడు 10 మంది 20 రోజుల్లో చేస్తారు, 10 మంది 20 రోజులు పని చేస్తారు. 30 రోజులు పని చేయడానికి ఎంతమంది కావాలంటే ఈ ఫార్ములా వేస్తాం. కొంత ఎంతకి ఈక్వల్, ఇంత ఎంతకి ఈక్వల్ అని చేయడానికి ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 ఏమిచ్చాడు? వాట్స్ ద రేషియో ఆఫ్ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 1.21 × 0.09. మీన్ ప్రపోర్షన్ అంటే ఫార్ములా ఏంటి? √a × √b 0.03. సో ఇలా ఉన్నప్పుడు నువ్వు భయపడక్కర్లా. ఇలా ఉంది కదా, ఫస్ట్ దీని రూట్ ఎంత మనం కనుక్కోవాలి. 121 రూట్ ఎంత? 11. కాబట్టి మధ్యలో ఒక పాయింట్ పెట్టుకో. సో 9 రూట్ ఎంత? 3. 2 పాయింట్ల ముందు ఉంది కాబట్టి జస్ట్ ఒక పాయింట్ ముందు పెట్టుకోవాలి. ఇది చేసే పద్ధతి. ఓకే, ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలంటే సింపుల్, ఏం లేదు. 11 × 3 ఎంత? 33. ఎన్ని పాయింట్లు ఉంది ముందు? 2 పాయింట్లు. ఈ 2 పాయింట్లు ముందు పెట్టుకుని ఈ వాల్యూ వేసేసుకోవడం. ఇట్లా అడిగాడు మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 2 నెంబర్స్ రేషియో ఎంత అని అడిగాడు. ఒకదానికి మనం కనుక్కున్నాం. ఇప్పుడు రెండో దానికి చూద్దాం. రెండోది నెంబర్ ఎంత? 0.6 × 0.6 0.66 × 0.36 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు 16కి ఎంత? 4. 2 ఉన్నాయి కాబట్టి ఒకదానికి ముందు పెట్టుకోవాలని చెప్పారు. అదిగో. ఇప్పుడు 36కి ఎంత? 6. 2 ఉన్నాయి కాబట్టి ఒకదానికి ముందు పెట్టుకో. సో ఈ రెండు మల్టిప్లై చేసుకో. ఎంత? 24. ఎన్ని పాయింట్లు ముందు పెట్టుకోవాలి ఇప్పుడు? 1 2. ఇప్పుడు వాడు అడిగింది ఈ రెండింటికి రేషియో. ఓకే, ఇది చేసే లెక్క. నేనేం చేయలే, జస్ట్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసి దీని మీన్ రేషియోకి రేషియో ఎంత అని అడిగాడు. అంతే. ఇప్పుడు చూద్దాం. 3 ఎక్కం కొట్టేద్దాం. 11 సార్లు పోయిద్ది. ఓకే, పాయింట్లు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ వాల్యూ వేసేయచ్చు. 3 11 33, 3 8 24. 11:8 మన ఆన్సర్. ఓకే, 11:8 మన ఆన్సర్. ఇప్పుడు 11 చూద్దాం. 11 లెక్క. ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 8a² అండ్ 18a/4. అయిపోయింది పని చూస్తే. ఇంకా ఏం చేయక్కర్లా. 8a² × 18a⁴. ఇది లెక్క ఇచ్చింది, ఏం లేదు అక్కడ. సో a², a⁴ ఎన్నిసార్లు పోయిద్ది? a² టైమ్స్ ఎందుకు? a² × a², a⁴. 2 + 2 4. ఇక్కడ 2 ఇక్కడ 4 ఉంది. కొట్టేస్తే ఎంత మిగిలిద్ది? ఇంకా a² మిగిలిపోద్ది. ఇప్పుడు ఇంటూ చేసుకోవడం. ఇంకా 18 ఎంత? 144. ఎక్కాలి, స్పీడ్గా రావాలి. ఈ a². ఇప్పుడు రూట్ చేసామనుకో, రూట్ 124 ఎంత? రూట్ 144 ఎంత? 12. రూట్ a² ఎంత? a. రూట్ a² ఉన్నప్పుడు ఈ స్క్వేరు ఈ రూట్ కొట్టుకుపోతాయి. ఇప్పుడు రూట్ 12² ఉందనుకో, ఈ రూటు ఈ స్క్వేర్ కొట్టుకుపోతాయి. కాబట్టి మనం 12 వేస్తాం. సో ఈ 12/a ఇది వచ్చింది. సో ఇదే మన ఆన్సర్. ఏం చేయాలి? ఇచ్చిన వాళ్ళు కొట్టేసా అంతే. ఇప్పుడు ఇంకో లెక్క. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. 13 చూద్దాం. సో ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 1/3 ఆఫ్ 27. 1/3 ఆఫ్ 27 అంటే 1/3 ఆఫ్ 27 ఎంత? 1/3 ఆఫ్ 27 అంటే 20 ఎన్నిసార్లు పోయిద్ది? 9. అంటే 9కి ఇంకా 4/5 ఆఫ్ 30. 4/5 ఆఫ్ 30
5 30లో 6 సార్లు పోయింది అంటే 24 ఈజీ. ఇంకా 3 7 35 3 7 35 7 5 35 7 3 15 3 5 15. సో అడేమిచ్చాడు 3:24 15:x. సో ఈ ఎక్స్ కనుక్కోవడానికి ఏంటిది మన ఫార్ములా? సింపుల్, ఈ రెండు మల్టిప్లై చేసుకోవడం ఇది బై చేసుకోవడమే కదా. ఈక్వల్స్ టు 9 5 3 5 3 3 3 8 8 5 40 మన ఆన్సర్. ఓకే, 8 5 40 మన ఆన్సర్. ఇది లెక్క. సో ఇచ్చిన కంగారు పడక్కర్లా. 1/3 27 అంటే 9, 4/5 30 అంటే 24, 3/7 35 అంటే 15. సో ఆ 3 రాసుకున్న. 4th ప్రపోర్షనల్ అడిగాడు కాబట్టి 4th ప్లేస్ మనం కనుక్కోవాలి. కాబట్టి x ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ప్రొడక్ట్ ఆఫ్ అవుట్ టర్మ్స్ 9x వచ్చింది, ఈ 15x వచ్చింది. ఈ 9x వచ్చింది, 9 కింద రాసుకున్నా, కొట్టేసా, 40 మన ఆన్సర్. ఇప్పుడు ఇంకో లెక్క. ఇప్పుడు 15th క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏమన్నాడు? ఇన్ ఎ స్కూల్ దెర్ ఆర్ 720 స్టూడెంట్స్ అన్నాడు. ఇట్ ఈస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. ఎలా? బాయ్స్ టు గర్ల్ రేషియో. ఇలా వచ్చినప్పుడు సింపుల్, ఎక్కని చూసుకో. 2 కలుపుకుంటే ఎంత? 8. 8 72 లెన్సులు పోయేది, 9 సార్లు పోయేది, 90. అంతే కదా. 8 720 90 సార్లు పోయేది. ఇప్పుడు ఇంటూ చేసుకోవడమే. 90 × 30 270 బాయ్స్, 5/9 450 గర్ల్స్. ఇది లెక్క చేసే పద్ధతి. సింపుల్. ఫస్ట్ సమ్ చేసుకుంటాం. 8x వచ్చింది, 8 వచ్చింది. 8 దీంట్లో ఎంత పోయిందో చూసుకుంటాం. 90 సార్లు పోయింది. 90 × 3 270, 90 × 5 450. ఈ రెండు కలుపుకుంటే మళ్ళీ ఇది రావాలి. అప్పుడే మనం చేసిన లెక్క కరెక్ట్. ఓకే, బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఇది జస్ట్ స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయడానికి చెప్పా. ఓకేనా. వాడు అడిగాడు ప్రజెంట్ రేషియో ఎంత ఇచ్చాడు? వాళ్ళ రేషియో 3:5 ఇచ్చాడు. ఓకేనా. దాని తర్వాత find how many new boys may allowed to join the school if 18 new girls are admitted. ఎంతమంది గర్ల్స్ అడ్మిట్ అయ్యారు? 18 new girls are admitted, so that the ratio is 2:3. ఇది రాసుకున్నాం. చూడు, ఇలా ఉన్నారంట, 18 గర్ల్స్ అడ్మిట్ అయ్యారంట. ఓకేనా. ఇప్పుడు మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈ వాల్యూ ఎంతో మనం కనిపెట్టాలి. చూడు, ఇంకోసారి చెప్దాం. ఇక్కడ తిక్కమాక అయిపోయిందిలే. టోటల్ 750 బాయ్స్ ఉన్నారు, 3:5 రేషియో. ఓకే. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామని చెప్పాను? సమ్ చేసుకో. 720 బాయ్స్ సమ్ చేసుకో. 8 72 లెన్సులు పోయింది, 9 పక్కన సున్నా కాబట్టి 90. అంటే ఇప్పుడు బాయ్స్ ఎన్ని ఉన్నారంటే సింపుల్ చెప్పేయచ్చు. 90 × 3 270. సో 5 × 9 450. ఓకే, ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఏమన్నారు? ఇఫ్ ఫైండ్ హౌ మెనీ న్యూ బాయ్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద గర్ల్ ఇఫ్ 18 న్యూ గర్ల్స్ అడ్మిట్ అయ్యారంట. 18 న్యూ గర్ల్స్ అడ్మిట్ అయితే ఎంత? ఇది 18 న్యూ గర్ల్స్ 8 6 4 ఈక్వల్ టు ఇలా ఉన్నారంట రేషియో. అంటే ఇప్పుడు మనం ఏం చేయక్కర్లా, సింపుల్. ఇది ఉందా, దీంతో మైనస్ అది డివైడ్ చేస్తాం. 346 368 368 3 15 45 18 ఉంది. ఇంకా 3 6 18 అంటే 3 పార్ట్లు 156. అప్పుడు 2 పార్ట్లు అంతా 2x మనకు కావాల్సింది. ఇప్పుడు 2 పార్ట్లు ఎంత అవుద్ది? 156 6 12 5 10 1 11 2 1 2 1 3 312. అంతే కదా రేషియో. ఇప్పుడు 3 పార్ట్లు 468 అయింది. 2 పార్ట్లు ఎంత అవుతాయి అనేది కనుక్కున్నాం. సో దీనికి ఎంత ఇంక్రీజ్ అయ్యారు? 52 మంది ఇంక్రీజ్ అయ్యారు బాయ్స్. 52 బాయ్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఇది మన ఆన్సర్. 42. సో ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడు. 720 అన్న టోటల్. 3x బాయ్స్, 5x గర్ల్స్. సో ఫస్ట్ నేను టోటల్ కనుక్కుందాం అనుకుంటున్నాను. 8x = 720, x = 90 అయింది. 8x = 720 అయితే 8×9 72, x = 90. అంటే 3x అప్పుడు ఎంత అయింది? 3 90 270, 5 90 450. ఇక్కడ వరకు ఓకే. సో వీళ్ళకి 18 కలిస్తే
ఇక్కడ ఎంత ఖర్చో తెలియదు, కానీ వాళ్ళ రేషియో 2:3 అయిందంట. సో 18 కలిపితే ఎంత? 468. 468. 3 పార్ట్లు 468 అయితే 2 పార్ట్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. 3 పార్ట్ల వాల్యూ 468, ఒక్క పార్ట్ వాల్యూ 156 ఇందాక చేసాం మనం. అంటే 2 పార్ట్ల వాల్యూ ఎంత అయింది? 312 అయింది. ఓకే, అంటే ఇక్కడ 312. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? బాయ్స్ ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు అని. సో దీంట్లో దీన్ని మైనస్ చేస్తే ఇంక్రీజ్ అయింది వచ్చేసింది కదా. 312 నుంచి 70 మైనస్ చేస్తే 42 బాయ్స్ ఇంక్రీజ్ అయ్యారని దీని ఆన్సర్. జస్ట్ స్టెప్ బై స్టెప్ చూసుకుంటా ఉండు, లెక్క సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు 17 లెక్క చూద్దాం. ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్డ్ ద 3 బాక్సెస్ టైప్స్. ఇది ప్లాస్టిక్, వుడ్, గ్లాసు. ప్లాస్టిక్, వుడ్, గ్లాసు 2:5:3 రేషియోలో ఉంది. 2:35 రేషియోలో ఉంది. మనం దాన్ని ఎలా అయినా రాసుకోవచ్చు. 200, 300, 400 అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఇలా రాసుకున్నాడు, కింద పర్సంటేజ్ ఇచ్చాడు కదా, ఏమైనా ఉపయోగపడిద్దా లేదా అని రాసుకున్నంతే. ఇలా రేషియో ఇచ్చాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ number of woods and glass boxes is 144. Number of woods and glass boxes is 144. ఇది 3:2 రేషియో ఉంది కదా, అంటే 2 పార్ట్స్ వాల్యూ 144 అంట. ఓకేనా, 2 పార్ట్స్ వాల్యూ 144 అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అయింది? 72. బై 2 వేసుకోవడమే కదా. 2 పార్ట్స్ వాల్యూ 74, అది 114. 1 పార్ట్ వాల్యూ 72. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకోవాలి మనం. ఒక్కొక్క దానికి. 72 into 2 ఎంత? 144. 72 into 3 144 plus 72 ఎంత? 72 into 3 ఇటు చేసేద్దాం. 72 into 3 73, 210, 2 3 6, 216. ఓకే, 72 5లు, 75, 350, 5 2 10, 360. ఇంత వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు వాడేమడిగాడు? ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ప్లాస్టిక్ బాక్సెస్ ఇంక్రీస్డ్ బై 20% దెన్ ద వాల్యూ ఆఫ్ ప్లాస్టిక్ బాక్సెస్. ప్లాస్టిక్ బాక్స్లు ఇన్ని వచ్చినాయి, కానీ వాడేమన్నాడు? 25% ఇంక్రీజ్ అయితే వాటి వాల్యూ ఎంత వచ్చింది అన్నాడు. 25% అంటే ఎంత రాసుకుంటాం మనం? 1/4. 4 3 4 6. ఓకే, సో ఇంత ఇంక్రీజ్ అయినాయి అంట. అంటే 144 ఉండాల్సింది 36 ఇంక్రీజ్ అయ్యి మొత్తం 180లా అయ్యాయి. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాస్టిక్ బాక్సెస్. ఓకే, 180 ప్లాస్టిక్ బాక్సెస్ మన ఆన్సర్. నేనేం చేయాలి? జస్ట్ 2 3 5 రాసుకున్నాం. డిఫరెన్స్ అడిగాడు వాడు. దేనికి? వుడ్స్కి గ్లాస్కి డిఫరెన్స్ అడిగాడు. అంటే 2 పార్ట్స్ వాల్యూ 144 అయితే ఒక పార్ట్ వాల్యూ ఎంత? ఒక పార్ట్ వాల్యూ 72 వచ్చింది. ఈ 72 ఇంకా వీటితో మల్టిప్లై చేసుకుందాం. ఒకటేమో 144 వచ్చింది, రెండోదేమో 216 వచ్చింది, మూడోదేమో 360 వచ్చింది. కాబట్టి వాడేమన్నాడు? ఈ ప్లాస్టిక్ బాక్సెస్ ఇంక్రీజ్ అయినాయి అన్నాడు. ఎంత? 1/4 ఇంక్రీజ్ అయినాయి అన్నాడు. 25% అంటే 1/4 కదా, అది రాసుకున్నా. 1/4 36 వచ్చినాయి. 144 ఉండాల్సింది 36 పెరిగి కొంత వాల్యూ వచ్చింది, అదే ఇంక్రీజ్. 144 ఉండాల్సినవి 36 పెరిగాయి కాబట్టి ప్లస్ చేసుకున్నా, పెరిగాయి కాబట్టి 180 మన ఆన్సర్. ఇప్పుడు 19 లెక్క చూద్దాం. 19 లెక్క. ఇఫ్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. 1:2:3. దీన్ని ఎలా రాసుకున్నాను నేను? 10, 20, 30 లాగా రాసుకుంటున్నాను. సో దెన్ బై యాడింగ్ 5 ఆఫ్ ఈచ్ నెంబర్స్. దీనికి 5 యాడ్ చేసే అంటే ఎంత? 15. దీనికి 5 యాడ్ చేసే ఎంత? 25. దీనికి 5 యాడ్ చేసే ఎంత? 35. ఇది ఒక ప్రాసెస్, కానీ నేను ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఆప్షన్ వెరిఫికేషన్. సో నేను ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ తీసుకున్నాను అనుకో, 5 స్మాలెస్ట్ నెంబర్గా తీసుకున్నాను. రేషియో ఏమన్నాడు? 1:2:3లో ఉందన్నాడు ఫస్ట్. అంటే 5, 10, 15 అంతేగా. 1:2:3. 5 దాకా ఇంకొకటి 1, 2, 3. ఇఫ్ దెన్ ద రేషియో చేంజెస్ టు 3:4. 5 కనుక యాడ్ చేస్తే ద రేషియో 5:3:4గా మారిపోద్ది అన్నాడు. అంటే 5కి 5 యాడ్ చేయడం, 10కి 5 యాడ్ చేయడం, 15కి 5 యాడ్ చేయడం, 15, 20. ఓకే, 2, 3, 4 కరెక్టే కదా. 5 కరెక్ట్ అయిపోయింది. ఎందుకు? స్మాలెస్ట్ నెంబర్ ఇదే కదా. ఆప్షన్ వెరిఫికేషన్ చేసా. స్మాలెస్ట్ నెంబర్ 5 తీసుకున్నా. సో ఒక పార్ట్ 5, అప్పుడు 2 పార్ట్లు అంతా 10 అయ్యిద్ది, 3 పార్ట్లు 15 అయ్యిద్ది. ఓకేనా ఇక్కడ వరకు? కాబట్టి ఆ వాల్యూ ఎంత వచ్చింది? 5:10:15. 1:2:3లో కింద రాసుకున్నా. ఒకవేళ ఈ నెంబర్కి
5 కనుక కలుపుకుంటే ఆ రేషియో 2:3:4లోకి వచ్చింది అన్నాడు. అదే వచ్చింది. కాబట్టి 5 ఈజ్ మన ఆన్సర్. ఓకేనా? ఇది ఆప్షన్ వెరిఫికేషన్ అంటారు. ఇదే మనం ఎక్కువ నేర్చుకోవాలి. మనకు తెలియలేదనుకో జస్ట్ ఆప్షన్ అక్కడ పెట్టేయడమే. స్మాలెస్ట్ నెంబర్ ప్లేస్లో అంటే 1 ప్లేస్లో 5 పెట్టేయడమే. 1 ప్లేస్లో 5 పెడితే ఏమైంది? 5 అయింది. 2 ప్లేస్లో 5 పెడితే 2 × 5 10 అయింది. 3 ప్లేస్లో పెడితే 15 అయింది. అలా ఆప్షన్ వెరిఫికేషన్ మనం చేయాలి. మనకు తెలియనప్పుడు కింద వాల్యూల్లో. ఇది లెక్క. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. 26th చూద్దాం. 26th లెక్క. The two numbers A, B are in such form that sum of 6% of A, 6% of A and 4% of B is sum of అన్నాడు కాబట్టి మధ్యలో ప్లస్ 4% of B is equal to దాని అర్థం is 2/5 of sum of 7% of A, 7% of A plus 11% of B, 11% of B, 11% of B. ఓకే, ఇప్పుడు చూద్దాం. 6% ఆఫ్ ఏ అంటే అంత 6/100 6A ప్లస్ 4% ఆఫ్ B 4/100. దీన్ని మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. అలా 6A ప్లస్ 4B/100 ఈక్వల్ టు ఇది అంతే 7/100. ఇక్కడ బై 100 ఉంది కాబట్టి 7A ప్లస్ 11B/100 2/5 ఇంటూ 7A ప్లస్ 11B/100. ఏమని చెప్పాను? 2 కామన్ అంటే కొట్టేయచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఈ 5 అటు పంపించుకో. బైలో ఉంది కాబట్టి అటు వెళ్తే మల్టిప్లై అయ్యింది. ఈ 2 అక్కడే ఉంటుంది. ఓకే, ఇదిగో 5 ఇంటూ 6A ప్లస్ 4B ఈక్వల్ టు 7 ఇంటూ 11 వచ్చింది. మల్టిప్లై చేసుకున్నా. 5 ఇంటూ 6 30, 5 ఇంటూ 4 20, 2 ఇంటూ 7 14, 7 ఇంటూ 22. ఏ టైమ్స్ అన్న ఒకవైపు తెచ్చుకున్నా. 30 - 14 16A. బీ టైమ్స్ అన్న ఒకవైపు తెచ్చుకున్నా. 22 - 20 2B. ఇలా ఉన్నప్పుడు ఏమని చెప్పాను? డైరెక్ట్ వాల్యూ అయిపోద్ది. A ఈక్వల్ టు 2, B ఈక్వల్ టు 16. రేషియో అడిగాడు కాబట్టి 2:16 రేషియో ఎంత? 1:8. సో ఇప్పుడు అయింది కదా. మనం ఇంకా కొన్ని సమ్స్ ఇస్తా, అవి చేయాలి. ఇంకా క్యాలిక్యులేట్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 7, 12, 6. ఇది 8 అనుకో. ఈ ఎక్స్. క్యాలిక్యులేట్ ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 8, 12 ఎక్స్. 8, 12, 16కి ఫోర్త్ ప్రపోర్షనల్ మనం కనుక్కోవాలి. ఆప్షన్స్ ఏమిటంటే 8, 9, 10, 11. ఇవి ఆప్షన్స్. 8, 9, 10, 11 అవి టెక్స్ట్ ఆన్సర్స్. ఇప్పుడు రెండో క్వశ్చన్. ఇఫ్ ద 5,000 అమౌంట్ ఈజ్ shared between 3 persons. ఎంత? 3:3:4 రేషియో. వాట్స్ ద హైయెస్ట్ షేర్? క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ హైయెస్ట్ షేర్. ఆప్షన్స్ 1500, 3000, 2000, 1000. ఇది ఆప్షన్స్. If the 500 is shared between 3 persons in the ratio of 3:3:4, what's the highest share? ఇది క్వశ్చన్. ఇప్పుడు క్యాలిక్యులేట్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 5.76 and 6.25. ఆప్షన్స్ ఆర్ 6, 7, 8, 9 ఆప్షన్స్. సో ఇవి నేను కొన్ని బుక్లో కూడా చెప్తా, అవి కూడా చేయాలి. ఇంకా ఈ రేషియోస్ చాప్టర్స్లోనే రేషియోస్ అనే చాప్టర్లో కొన్ని లెక్కలు కన్ఫర్మ్ చేసేయాలి. ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 31, 53, 57, 60, 61, 63, 64, 63, 64, ఇంకా 65, 66. ఇది చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇంకోటి ఇద్దాం. 60,
68 ఇవి చేయాలి రేషియోస్లో. 31 53 ఇదంతా 57 60 61 63 64 65 66 68 ఇవి చేయాలి.